నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి 5,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. సో అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో నిరుద్యోగులకు టెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకు మరొక సువార్త అనేది మనకు రావడం జరిగింది. SSC నుంచి మనకు కాంట్రాక్ట్ బేస్డ్ పద్ధతిలో మనకు 1050 పోస్టులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరిగింది. సో వీటికి తప్పకుండా అప్లై చేసుకోండి. మహిళా అభ్యర్థులు ఎవరైనా సరే వీటికి అర్హులే. మనకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రుసుము అనేది తీసుకోవడం లేదు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్స్ పాఠశాలలో మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో మనకు PGCRTలు 580, CRTలు 359, SOలు 49, PETలు 62 పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ మనకు ఏదైతే వెబ్సైట్ ఉందో ssc.telangana.government.in అఫీషియల్ వెబ్సైట్ లో మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే లభించడం అయితే జరుగుతుంది. సో వీటికి అప్లై చేసుకోవడానికి ఉన్న డేట్స్ కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ నెల 25వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరిస్తారు. అంటే ఈ రోజు నుంచి మనకు మొదలవుతున్నాయి. ఈ చివరి తేదీ పరిశీలించినట్లయితే 23/6/2018 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని స్వీకరిస్తారంట. ఓకేనా? సో వీటికి సంబంధించి సిలబస్ మాత్రం కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో కూడా ఈ PDF అనేది మీకు ఇస్తాను. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనకు రాత పరీక్ష పరిశీలించినట్లయితే SOల రాత పరీక్ష మనకు 2/7/2018 ఉంటుంది. PGCRTల రాత పరీక్ష 3/7/2018 ఉంటుంది. CRTలు మరియు PETల రాత పరీక్ష 4/7/2018 ఉండడం అయితే జరుగుతుంది. మనకు రాత పరీక్ష అనేది మనకు పూర్వ జిల్లా కేంద్రాలుగా మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో పాత జిల్లాల వారీగా ప్రతి జిల్లాకి కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే కేటాయిస్తున్నారు. ఆన్లైన్ పద్ధతిలో ఆబ్జెక్టివ్ విధానంలో మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్? మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ ని దృష్టిలో పెట్టుకొని మీరు బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. కొద్ది రోజుల సమయం మాత్రమే వీటికి ఉంది. వీటికి అప్లై చేసుకోవడానికి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అండ్ అంతేకాకుండా ఎటువంటి ఫీజు కూడా మనకు వీళ్ళు అయితే తీసుకోవడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మనకు ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి మనం పరిశీలిద్దాం. PGCRTకి సంబంధించి UGC సర్టిఫికేట్ పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి మనకు 50% స్కోర్తో మనకు PG అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా? అంతేకాకుండా మనకు B.Ed కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ యొక్క క్వాలిఫికేషన్ గురించి ఇచ్చాడు. PGCRT తెలుగు, PGCRT ఇంగ్లీష్, PGCRT మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, అంతేకాకుండా జువాలజీ గురించి మనకు ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కొక్కటిగా మీరు పరిశీలించండి. మనకు చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో అనేది. ఓకే, ఏమైనా సార్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. CRTకి సంబంధించి కూడా మనకు చాలా పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు, AP టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు, CTET క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ యొక్క టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు DSC రాలేదని చెప్పి మీరు బాధపడకండి. ఇటువంటి పోస్ట్ మీరు ఎంచుకొని ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ కొట్టేలోపు వీటిలో జాయిన్ అవి మంచి సాలరీస్ అయితే పొందొచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా లేడీస్ ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంత మంచి అవకాశం అనేది మరలా మనకు రావు. ఓకేనా? కేవలం ఇది మనకు లేడీస్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు కేవలం స్త్రీలకే ఇలాగా ఇవ్వడం అనేది చాలా అరుదుగా వస్తుంటాయి ఇటువంటి నోటిఫికేషన్స్ అనేవి. ఓకేనా? క్వాలిఫికేషన్స్ బట్టి మీరు మీకు అవకాశం ఉన్న ప్రతి పోస్ట్కి కూడా అప్లై చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ యొక్క PDF ని డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.